కాళేశ్వరంలో త్రివేణి సంగమం పుష్కర శోభని సంతరించుకుంది. సరస్వతీ నది అంత్య పుష్కరాలకు భక్తులు తరలిస్తున్నారు. అంతర్వాహిని నది అయిన సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వరుడికి అభిషేకాలు పూజలు చేస్తున్నారు. ప్రాణహిత గోదావరి సరస్వతీ నదుల సంగమమే త్రివేణి సంగమం. ప్రాణహిత గోదావరి కంటికి కనిపిస్తాయి, కానీ సరస్వతి అంతర్వాహినిగా వచ్చి కలుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామిగా శివుడు పూజలు అందుకుంటూ ఉంటారు. ఒకే పానపట్టంపై 2 శివలింగాలు, వాటికి నాసికా రంధ్రాలు కలిగి ఉన్న ఏకైక దేవాలయం ఇదే. శివలింగానికి అభిషేకం చేసిన నీరు అక్కడే అంతర్ధానమై సరస్వతి నదిగా మారిందని స్థల పురాణం చెబుతోంది. నిన్న ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలు జూన్ 1 వరకు జరగనున్నాయి. త్రివేణి సంగమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం ఆచరించారు. తొలి రోజు సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి నది పుష్కరాలకు 40 లక్షల మంది భక్తులు తరలిస్తారన్న అంచనాలున్నాయి. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాలను అందుబాటులో ఉంచింది మత్స్యశాఖ. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులను నిరంతరం గమనిస్తూ బోట్లతో పహారా కాస్తున్నారు. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బంది, 600 మంది పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్డీఆర్ఎఫ్ టీంలు అప్రమత్తంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి 3000కు పైగా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. పార్కింగ్లు, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. వీఐపీ భక్తుల కోసం 40 విలాసవంతమైన టెంట్లతో నిర్మించిన టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. త్రివేణి సంగమం వద్దకు వెళ్లేందుకు బోట్లు కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు, అంతర్వాహిని సరస్వతి నది విశిష్టత, భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ని మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. అసలు ఈ సరస్వతీ నది అంత్య పుష్కరాల కంటే ముందు ఇక్కడ అసలు చరిత్ర ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి, ప్రాశస్త్యం ఏంటి అనే అంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాళేశ్వరానికి ఒక త్రివేణి సంగమం అనే పేరుంటుంది. ఇది ప్రాణహిత గోదావరి సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెప్తుంటారు. అయితే ఈ సంగమం ఎక్కడ జరుగుతుంది, ఆ సంగమం జరిగే ప్రదేశానికి ఒక్కసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పవిత్ర గోదావరి సంగమం వద్ద ఉన్నాం. ఇక్కడ 3 నదులు కలుస్తాయనేది భక్తుల విశ్వాసం. ఇది త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమానికి ఉన్న ఒక విశిష్టతను మనం ఒకసారి చూద్దాం. ఇటువైపు నుంచి ప్రాణహిత నది, ఆ బ్రిడ్జి కనిపిస్తున్న వైపు నుంచి ప్రాణహిత నది వస్తుంది. ఆ ప్రాణహిత నది ఇటువైపు నుంచి మన కుడివైపు నుంచి ఇటు చూడొచ్చు. ఇటువైపు నుంచి ఇది గోదావరి నది. ఈ గోదావరి నది మహారాష్ట్ర నుంచి వస్తుంది. అది ఛత్తీస్గఢ్ ఆ పైనుంచి అక్కడ మహారాష్ట్రలో ఎక్కడో పుట్టిన ప్రాణహిత నది ఇక్కడ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రవహించి ఇటు నుంచి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం వద్ద సంగమిస్తుంది. అయితే ప్రాణహిత, గోదావరి ఈ 2 నదులు మాత్రమే మనకు కనిపిస్తాయి. మరి 3 త్రివేణి సంగమం అంటున్నాం, 3వ నది ఏది అని అంటారు. కాబట్టి ఇక్కడ ఇది సరస్వతి నది అంతర్వాహిని అంటే ఈ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారంగా చూసినట్టయితే కాళేశ్వర శివలింగానికి 2 నాసికా రంధ్రాల తరహాలో ఉంటాయి. ఆ శివలింగానికి అర్చన చేసిన సమయంలో వచ్చిన అక్కడ ఆ శివునికి అర్పించిన నీరు ఏదైతుందో ఆ నీరు ఇక్కడ నుంచి అంతర్వాహినిగా ప్రవహించి అది ఒక సరస్వతి నదిగా మారి ఈ త్రివేణి సంగమంలో అంటే ప్రాణహిత గోదావరి నదితో పాటు సరస్వతి వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అర్చన చేసిన ఆ నీరు ఏదైతే ఉందో అది సరస్వతి నదిగా ఆవిర్భవించి ఇక్కడ వచ్చి త్రివేణి సంగమంలో కలుస్తుంది. ప్రస్తుతం ఆ సరస్వతి నదికే ఇక్కడ పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పుష్కరాలకు సంబంధించి ఇది అంత్య పుష్కరాలు. గత సంవత్సరం ఆది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగమాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల ప్రజలు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇక్కడున్న దేవుడు ముక్తీశ్వరుడు మరణించిన వారికి ఒక ముక్తిని ప్రసాదించే
సందర్శించడం ఈ దేవుని విశిష్టత కాబట్టి ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరించి ఇక్కడ ఆ దేవునికి పూజలు అర్పించిన తర్వాతే భక్తులు వెళ్తారు, అప్పుడు పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఇది ఈ త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక విశిష్టత. త్రివేణి సంగమాన్ని మనం విజువల్లో చూసాం ఇప్పటిదాకా. అటు ప్రాణహిత, ఇటు గోదావరి, ఇటు సరస్వతి నదులు అంతర్లీనంగా ప్రవహించిన సరస్వతి నది కలిసిన ప్రదేశం, అత్యంత పవిత్రమైన ప్రదేశంలో మనం ఇప్పుడైతే చూసాం. అసలు ఇక్కడ ఈ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు, భారీ స్థాయిలో నీళ్లున్నాయి. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇక్కడ కొంతమంది అధికారులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమాన్ని చూసేందుకు, మరోవైపు ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్న వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మత్స్యశాఖ కొన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఉన్న అధికారి ఒకరున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఏర్పాట్లు చేశారో. బ్రదర్ చెప్పండి, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? సరస్వతి అంతిమ పుష్కరాల భాగంగా మా జయశంకర్ భూపాలపల్లి మత్స్యశాఖ నుంచి 50 మంది గజ ఈతగాళ్లను 10 మంది అధికారులము జిల్లా అధికారి కలిసి మేము ఏర్పాట్లు చేసినాము. 50 మంది అంటే 20 మంది 2 షిఫ్ట్లు, 8 మరపడవలు, నాటు పడవలు, మా సిమ్మర్స్, ఈ రోప్స్ అవతల ఉండి భక్తులు స్నానం ఆచరిస్తూ అంటే రోప్స్ అవతల ఉండి వాళ్ళ పడవలు కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళు స్నానం ఆచరిస్తుంటే ఎలాంటి ఈ రోప్స్ యువతలకి రాకుండా, లోతట్టు ప్రదేశం స్నానం చేయకుండా వాళ్ళను తగు జాగ్రత్తలను సూచిస్తూ వాళ్ళను సూచించుకుంటూ వాళ్ళని ఏర్పాటు చేసి లోపల లోతు ప్రదేశం రాకుండా జాగ్రత్త వహిస్తూ ఎవరికి ఎలాంటి అపాయం కలగకుండా నిఘా వేసి 12 రోజులు మా విధులు నిర్వర్తించవలసి ఉంది. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడ గజ ఈతాలను కూడా ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2 షిఫ్ట్లలో కూడా 25 మంది చొప్పున 2 షిఫ్ట్లలో కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి వీళ్ళు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు, భక్తులు ఎవరు కూడా ఇటు రోపు వైపు అంటే లోతట్టు ప్రదేశం వైపు రాకుండా ఉండేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టయితే చెప్తా ఉన్నారు. మనం ఒకసారి విజువల్లో గమనించవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఈ మత్స్యశాఖకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అటు అధికారులు చేసిన ఏర్పాట్లు కావచ్చు, ఈ బోట్లలో త్రివేణి సంగమాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యం కావచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కాళేశ్వరం నుంచి.